కేసు పెట్టాల్సిందే ఈ సందర్భంగా. పేదలకు సన్నబియ్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు 1990 సంపత్. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి సీతక్కతో మనం ఈరోజు ఉగాది సంబంధించిన విష్ణువాస సంవత్సరం సందర్భంగా మంత్రి సీతక్కతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్కారం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ప్రతి ఒక్కరికి అవసరం తిండి. ఆ తిండిలో కూడా అనేక అంతరాలు ఉన్నాయి కాబట్టి ప్రతి పేదవాళ్ళకు కూడా ఇష్టమైన భోజనం తినాలనే సన్నబియ్యం పథకాన్ని కూడా ఈరోజు నూతన ఉగాది సందర్భంగా హుజూర్ నగర్లో ప్రారంభించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి పేదరికాన్ని నిర్మూలించాలనేటువంటి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బలోపేతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఓకే అక్క, మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ ఎండాకాలం మార్చి నెలపై ములుగు జిల్లా ఎటువంటి సూచనలు అందిస్తున్నారు? ఇప్పటికే ములుగు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు 210 చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి అధిక ఎండలు ఉండడం వల్ల ప్రజలకు ఎటువంటి మెసేజ్ అందిస్తుంది? ఈసారి అంటే రోజు రోజుకు మనం చూస్తున్నాము, ప్రజలు చేసేటువంటి ఒక ఆలోచనే మనల్ని నాశనం అవుతుంది. ఎందుకంటే ప్రకృతిని కాపాడుకోవాలి, గుట్టలు పుట్టలు, ఒక బయాలజికల్ అంటే ఒక పర్యావరణ సమతుల్యం అనేది ఉండాలి. పర్యావరణం అనేది మొత్తం కూడా విధ్వంసం చేస్తూ ఉన్నాం మనమే. అది ఈ రూపంలో మనల్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. భూగర్భ జలాలలో నీళ్ళు అడిగంటిపోవడం కానీ, లేదా భూమిలో ఈ భూకంపాలు రావడం కానీ, అదేవిధంగా సునామీ లాంటివి రావడం కానీ, ఇవన్నీ కూడా మానవాళిని విధ్వంసం చేస్తుంది. మనం ప్రకృతిని విధ్వంసం చేస్తే ప్రకృతి మనల్ని వివిధ రూపాలలో ప్రాణహాని జరుగుతుంది. ఊహించని పరిణామం. మన థాయిలాండ్లో కానీ, మయన్మార్లో కానీ అంత గొప్ప సౌదాలు కట్టుకున్న సంతోషంగా, కానీ పేక మేడల్లో నిమిషాలలో కూలిపోవడం జరిగింది. వందలాది మంది శిథిలాల కింద చనిపోవడం జరిగింది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చెట్టును పుట్టను మన పూర్వీకులు పూజించే వాళ్ళు, కాపాడేవాళ్ళు, మన అవసరం మేరకే వాడుకునేవాళ్ళు. కానీ ఈరోజు అత్యాశతోటి ఎక్కువ భూములు ఉండాలని, లేదా ఎక్కువ బిల్డింగ్లు కట్టాలి, ఎక్కువ ఆస్తులు ఉండాలని మైనింగ్ కూడా పెద్ద పెద్ద గుట్టలు మొత్తం తోడేస్తాం. మనం ఇటు పోతుంటే యాదగిరి గుట్ట కాడ కూడా అంతకుముందు దారెంబడి పోతుంటే ఆ భువనగిరి ఏరియాలో మంచి గుట్టలు కనబడి, ఇప్పుడు అవన్నీ గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్గా చేసేసింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రకృతికి హాని కలిగించకూడదు. ప్రకృతికి హాని చేస్తే ప్రకృతి మనల్ని హాని చేస్తుంది. కాబట్టి ప్రకృతి కాపాడుకుందామని తెలియజేస్తూ, ప్రకృతిలో వచ్చే మార్పులే ఈ ఎండల తీవ్రత ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. కానీ అందుకోసమని ఈసారి మేము ఒక 15 రోజుల ముందే మన పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలివేంద్రం పెట్టాలని, మండల హెడ్ క్వార్టర్లో మేజర్గా చలివేంద్రాలు పెట్టాలి. ఎందుకంటే మండలానికి వివిధ పనుల కోసం ప్రజలు వస్తూ ఉంటారు. మరి గంటకు నీళ్లు కావాలి వాళ్ళకు, అప్పుడు గొంతు ఎండిపోతూ ఉంటుంది, డబ్బులు ఉండవు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించద్దనే ఉద్దేశంతో మరి చలివేంద్రాలు పెట్టడం జరిగింది. ఇప్పటికీ మనం ములుగు జిల్లాలో దాదాపుగా 200 పైగా పెట్టుకున్నాం. ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఒక 400 చలివేంద్రం కేంద్రాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే అది అక్కడ మండలాల వారీగా అక్కడ పిలుపునిచ్చడం, ఇక్కడేమో మనది మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు కాబట్టి మరి ఎవరైనా దూరం నుంచి ప్రజలు రోడ్డుకై వస్తే ఇబ్బంది అవుతారని కలెక్టర్ గారు కూడా పెట్టడం జరిగింది. సో పబ్లిక్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఎండకు రాకండి. ఎండకు వచ్చిన తల మీద ఖచ్చితంగా క్యాప్ అయినా, టోపీ అయినా, లేదా టవల్ అయినా, రుమాలు ఏదో ఒకటి నెత్తిగా చుట్టుకోండి. ఖచ్చితంగా మీ చేతిలో వాటర్ బాటిల్ ఉంచుకోండి. ఎక్కడ ఏ ఎండలో ఎక్కడ పనికి పోయిన కాడైనా, జర్నీ చేసేటప్పుడైనా సడన్గా అక్కడ అందుబాటులో వాటర్ ఉండకపోవచ్చు, ఏదైనా సొమ్మసిల్లు పడిపోవచ్చు, డిహైడ్రేట్ కావడము, మొత్తం ఒంట్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా చెమట రూపంలో బయటకు వస్తుంది. బాడీ మొత్తం కూడా అంటే ఎండిపోయే పరిస్థితి వస్తుంది, గొంతు తడుపుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తల మీద ఒక క్లాత్ వేసుకోవడం, లేదా టోపీ పెట్టుకోవడం, రుమాల, టవల్ ఏదో ఒకటి ఉంచుకోవడం, చేతిలో ఒక బాటిల్, ఇది కంపల్సరీ ఉంచుకోండి. అదేవిధంగా ఎండ రాకముందే మరి పనికి వెళ్ళండి. ఎండ వచ్చే టైంకి ఖచ్చితంగా ఇండ్లలోకి వచ్చి రెస్ట్ తీసుకోవాలి, లేదా ఇతర ఇండ్లలో నీడ పట్టు నుండి ఉండే పనులు చేసుకోవాలని కోరుకుంటాక. మిషన్ భగీరథ అధికారులు కావచ్చు, వాటర్ అధికారులు కొన్ని గ్రామాలలో వాటర్ ఇబ్బంది పడుతుంది.
మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జగ్గలపేట గ్రామం గోడరామయ్య కావచ్చు, ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని లింగాల కొన్ని అటవీ ప్రాంతంలో కొంతమంది ప్రజలకు వాటర్ అందుతలేదని చెప్పంటారు. దీనిపై ఒకసారి అధికారులు నేను మొన్ననే వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టిన. నిరంతరం వారానికి ఒకసారి అధికారులతో రివ్యూ చేస్తున్నాం. ప్రతిరోజు మా ఈఎన్సీ అంటే మిషన్ భగీరథ ఆఫీస్లో రోజు ఉదయం 5 గంటలకి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేపర్లలో ఏమొచ్చినాయి, టీవీలలో ఏమొచ్చింది, జనాలు ఏం వాయిస్ ఇచ్చారు అనేది తీసుకొని వెంటనే వాటిని సరి చేస్తూ ఉన్నాం. కొన్ని గ్రామాలలో మీకు తెలుసు వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి ఏరియాలో ఫారెస్ట్ వాళ్ళ అనుమతులు లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అయినా కూడా వేరే రూపంలో వాళ్ళకు నీళ్ళు అందించే ప్రయత్నం, అవసరమైతే వాటర్ ట్యాంకులు పెట్టి అటవీ గ్రామాల్లో నీళ్ళు అందించాలని నిన్ననే ఆదేశించడం జరిగింది. మీ దృష్టిలో ఉన్న మీ ఛానల్స్ కానీ ఎవరి దృష్టిలో ఉన్న మా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలియజేస్తే అట్లాంటి వాటర్ ట్యాంకుల ద్వారా కూడా ఇప్పటి నుంచి నీళ్ళు అక్కడ, ఎందుకంటే మేజర్ ఊర్లలో గ్రామ పంచాయతీలో నీళ్ళు ఉన్నాయి కానీ అటవీ గ్రామాలు లేనప్పుడు వాళ్ళకి ఒక వాటర్ ట్యాంకర్ పంపిస్తే వాళ్ళన్నీ కూడా నింపుకుంటారు. అట్లనే కాకుండా వాటర్ ట్యాంకర్ కూడా పోయినటువంటి గ్రామాలు, గుట్టల మీద ఉండేటువంటి గ్రామాలు ఉంటాయి, వాటిని కూడా ఇట్లా క్యాన్లు, వేరే క్యాన్లు ఉంటాయి, వాటికి ఇట్లా నెట్టుకుంటూ పోయేది, అవి కూడా సప్లై ఇచ్చినాము. వాటి ద్వారా కూడా వాళ్ళు వాగులలోకి వచ్చి నీళ్లు గుట్టల మీద కూడా ఎక్కించుకొని పోవచ్చు. అట్లాంటి క్యాన్లను కూడా ఇంకా ఎక్కువ అందుబాటులోకి ఇస్తాం. ఇంకా 2-3 రోజుల తర్వాత, పండుగ వెళ్ళిన తర్వాత వాటర్ ట్యాంకర్స్ కూడా ఆయా మారుమూల ప్రాంతాలకు అందించే విధంగా నీళ్లు నింపి ఎప్పటికప్పుడు అందించేటట్టు చేస్తాం. మరి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ రాజ్యాన్ని కొనసాగిస్తున్నాం. ఎక్కడ లేని విధంగా అనేక కార్యక్రమాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల ఇళ్లల్లో కరెంటు కానీ, దేశంలో ఎక్కడ ఇయ్యని విధంగా 500కే గ్యాస్ సిలిండర్ కానీ, సన్నవడ్లకు 500 బోనస్ కానీ, 21,000 కోట్లు మరి రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా మహిళలకు వడ్డీ లేకుండా మరి దాదాపుగా మన జిల్లాలోనే 9 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. వడ్డీ లేనటువంటి వడ్డీ డబ్బులు, వాళ్ళకు రూపాయి వడ్డీ పడకుండా ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 లక్షలతోటి ఇల్లులు నిర్మాణం చేస్తూ ఉన్నాం. మరి 4 లక్షలతోటి 60% సబ్సిడీతో ఈ రాజీవ్ యువ వికాసం తీసుకురావడం జరిగింది. ఇంకా ఈరోజు సన్నబియ్యం కూడా ఉగాది సందర్భంగా సన్నబియ్యం కూడా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా అన్నీ చేస్తాం. ప్రజలకు ఇంకా మంచి పరిపాలన అందించే విధంగా సంపూర్ణంగా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతో ఈ పొజిషన్లో నాకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంలో మరి రాష్ట్ర ప్రజలు, మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహకరించినందుకు పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు. ములుగు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా నేను ఆ రోజు చెప్పిన, నేను ఖచ్చితంగా నన్ను ఓడియడానికి ఎన్నో కుట్రలు చేస్తుంటే నేను ఈసారి గెలుస్తున్నా, మంత్రి అయినాకనే మీ ఊర్లల్లో అడుగు పెడతా అనే మాట పదే చెప్పిన. నన్ను ఏమనాలో తెలియక నా పనిని వ్యతిరేకించారు, తప్పుడు ప్రచారం చేసిరు, కరోనా కానీ వరదలు కానీ అత్యంత దుర్మార్గంగా విమర్శించారు ఇళ్లలో పడుకున్న వాళ్ళు వచ్చే ఎలక్షన్ల కోసం. అయినా గుండె ధైర్యంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, అభిమానులు కానీ నన్ను గత 2 సార్లకు 3 సార్ల కంటే ఎక్కువ మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. కాబట్టి అందుకనే పురాతనంగా ఏమేం పనులు ఉన్నాయో అవన్నీ తీస్తున్నాం. మన ఇంత జిల్లా హెడ్ క్వార్టర్లో కనీసము బస్ స్టేషన్ లేదు, సరైనటువంటి కూరగాయల మార్కెట్ లేదు, రోడ్లు సరిగా లేవు. అదేవిధంగా ములుగు నియోజకవర్గానికే బస్ డిపో లేదు. ఇట్లాంటి అదేవిధంగా కాలేజెస్ కానీ, స్కూళ్ళు కానీ, మరి మిగతా రోడ్స్ కానీ, ప్రధానంగా మన దగ్గర వేధించే సమస్య రోడ్స్. తర్వాత మన దగ్గర నుంచే నీళ్ళు పోయినా మనకు చుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా ఉండేది. అవన్నీ కూడా ఇప్పుడు పునరుద్ధరిస్తూ ఉన్నాం. రోడ్లు రవాణా, తర్వాత ప్రజలకు కూడా, మహిళలను కూడా ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం 1,000 కోట్ల రూపాయలు వడ్డీ లేకుండానే వాళ్లకు లోన్లు ఇప్పించడం. యువతకు కూడా ఇప్పుడు 5,000 రాజీవ్ యువ వికాసం వస్తుంది మన నియోజకవర్గానికి. అర్హులైనటువంటి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు కూడా చిన్న పనులు, వ్యాపారాలు పెట్టుకోవాలి. వచ్చిన డబ్బులు వాడుకొని ఖర్చు సొంతానికి అట్లా పెట్టుకోవడం కాకుండా ఒక దాని మీద పెట్టుబడి పెట్టుకుంటే ఇవాళ 2 లక్షలతో మీరు పెట్టుబడి పెట్టుకుంటే అది 10 లక్షలు సంపాదించుకోవచ్చు. కాబట్టి అట్లాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున నిధులు కూడా వచ్చినాయి. టూరిజం డెవలప్ చేస్తున్నాం. రాబోయే కాలంలో చిరు పరిశ్రమలు వస్తున్నాయి. పిల్లలకు టాస్క్ అని కంప్యూటర్ నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం చేస్తున్నాం. అదేవిధంగా మరి ఇంకా కొన్ని పెద్ద ఫ్యాక్టరీల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాలో చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. అది కూడా ఒక 4-5 వేల కోట్లతోటి చేయబోతున్నారు. అది లొకేషన్ చూస్తున్నారు. అది కూడా తొందరలోనే మన జిల్లాకు వస్తుందని తెలియజేస్తూ, తప్పకుండా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ప్రజాసేవకు అంకితం చేస్తాను. అనునిత్యం
ప్రజల మధ్య ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని. కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన మా ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. అయితే ములుగు జిల్లాలో మంత్రి సీతక్క నేను అప్పుడే చెప్పాను, ఎన్నికల సమయంలోనే నేను ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరిస్తా, తక్షణమే ములుగు జిల్లాలో నేను గెలుస్తున్నా, మంత్రి అవుతా, మంత్రి అవి పునరావృతమైన పనులను కూడా నేను పరిశీలన చేసి పనులను చేపట్టాలని చెప్పారు. అదేవిధంగా ఈ ఉగాది 2వ సంవత్సరం సందర్భంగా ఈ ప్రభుత్వంలో ఏర్పడి మేము ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తున్నాం. ఇప్పటికే ప్రజలకు మేము రాజీవ్ శక్తి, ఇంద్రమ్మ ఇల్లు, అనేకమైన సంక్షేమ పథకాలు కూడా అందిస్తున్నామని చెప్పి మంత్రి సీతక్క అయితే తెలియపరిచారు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్ 19